అధికారంలో ఉన్నాం. మనం చెప్పిందే శాసనం. మనం నడిచిందే రాజ్యాంగ బాట. ఈ స్థాయిలో బరితెగింపులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి పోలీసులు వ్యవస్థలు కూడా కంప్లీట్‌గా వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఉండడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఎన్ని సంఘటనలు. నడి రోడ్డు మీద కొడుతున్నా ఏది ఒకటా రెండా విచ్చలవిడితనం. అధికార పార్టీ అనే ముద్ర ఒకటి ఉంటే చాలు, ఆ ట్యాగ్ ఒకటి. ఏమైనా చేసుకోవచ్చు అని. తాజాగా కూడా చూడండి, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన ఒక టీడీపీ నేతట ఏకంగా సచివాలయంలోకి వెళ్ళి సచివాలయంలోనే అనుష అనే ఒక మహిళా కానిస్టేబుల్ని పిచ్చకొట్టుడు కొట్టినట. భౌతిక దాడి డైరెక్ట్ తాగిపోయినట, అక్కడే కొట్టిండట. పత్రికల్లో ప్రధానంగా వచ్చి ఆమె ఆ మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నారు, కేసు పెట్టారు. అది కేసు పెట్టడం వరకే. తర్వాత మనం అధికార పార్టీ అని చెప్పి సెటిల్ చేసేస్తారు. ఇవి ఏమన్నా సీరియస్గా తీసుకుంటారా? అదే ఎవరన్నా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఇంత చేసి ఉండింటే ఆయన ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్ తీసుకొని వెళ్ళిపో. ఇది పాలకులు, వ్యవస్థలు, సిస్టము, రాజకీయము ఇట్లా తగలేడింది ఆంధ్రప్రదేశ్లో. రోజు రోజుకి ఇది చాలా ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ఆ వీరులపాడుకు చెందినటువంటి ఒక నేతట వాళ్ళ ఇంటి ముందు ఏదో చెత్త వేస్తున్నారట. ఆ చెత్త తీసేయమని చెప్పి సచివాలయం ఏమో చెప్పి ఉన్నాడట. శుక్రవారం రోజు పంచాయతీ కార్యదర్శి మహిళా కానిస్టేబుల్ వచ్చారట. సిబ్బంది లేరన్నా, రేపు తీసేస్తామని చెప్పారట. అన్ని శనివారం సరే అన్నారట. శనివారం 9 గంటలకు ఆ మహిళా పోలీస్కి ఏమో ఫోన్ చేశారట. ఫోన్ తీయలేదట. సచివాలయానికి చేశారు, ఫోన్ తీయలేవాళ్ళు. ఏం పని మీద ఉన్నారో ఏమో తెలియదు, వచ్చారో లేదు. ఈయన మరి అంత పొద్దునే తాగిపోయినారో మనకు తెలియదు. ఏముంది, ఎక్కడ చూసినా అందుబాటులో ఉంది. పొద్దునకి దేవుంది, అర్ధరాత్రి అయితే మందు దొరకని ప్లేస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇంకా తాగి నేరుగా పోయి అధికార పార్టీ నేను చేస్తేనే ఫోన్ తీయవా నువ్వు అని చెప్పి భౌతిక దాడే చేశాడట. అక్కడికి కొట్టాడట. పత్రికలు రాసుకుంటూ వచ్చారు, కొట్టాడట. ఆ ఎస్ఐ ఆ మహిళా కానిస్టేబుల్తో మాట్లాడుతున్న విజువల్ కూడా ఉంది. ఏంటి ఆఫీసులో కొట్టినా కూడా ఏముంది, అధికార పార్టీ వాళ్ళు కొడితే గెలుచుకోవాలి. వేరే వాళ్ళు ఏమైనా కనుక గెలడం కాదు, గిట్ట చేయి సాధించినా కూడా బాకులతో పడిశారు, తుపాకులతో కాల్చారని చెప్పి కేసులు పెడతారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి గారులంటే ప్రత్యేక హెలికాప్టర్లు సిద్ధం చేసి పెడతారు. తిరుగుతుంటారు కార్లు, ఫుల్ తిరుగుతారు. యాడిపోయినా ప్రత్యేక హెలికాప్టరే. ఎందుకంటే మరి ఆ దర్పం ఉండాలి. అబ్బా. అవసరమైతే కారు పైన ఎక్కాలి, వెనకలో ఒకటి పట్టుకోవాలి, సెక్యూరిటీ పడకుండా, కింద ఒకటి కాళ్ళు పట్టుకోవాలి పడకుండా.